ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి మనకు కావాల్సిన బెస్ట్ రిజల్ట్స్ ఎలా రాబట్టుకోవాలి? దానికి సమాధానమే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇది కేవలం ప్రశ్నలు అడగటం మాత్రమే కాదు, ఏఐని మనకు కావాల్సిన విధంగా నడిపించే ఒక ఆర్ట్. ఈరోజు ఆ కళ వెనుకున్న సైన్స్ ఏంటా చూద్దాం. మనందరికీ ఏఐ వాడేటప్పుడు ఒక కామన్ ప్రాబ్లం వస్తుంది కదా. కొన్నిసార్లు అద్భుతమైన సమాధానాలొస్తాయి, కాని మరికొన్నిసార్లు అస్సలు సంబంధం లేనివి వస్తాయి. అసలెందుకిలా జరుగుతుంది? ఏఐలు ఎందుకు ఇంత ఊహించని విధంగా ప్రవర్తిస్తాయి? చాలామంది ఏమనుకుంటారంటే తప్పు ఏఐ మోడల్దే అని. కాని అసలు విషయం ఏంటంటే, సమస్య మోడల్లో కన్నా మనం దానికిచ్చే ఇన్పుట్లో, అంటే మనం ఇచ్చే ప్రాంప్ట్లోనే ఉంటుంది. మంచి ఇన్పుట్ ఇస్తేనే మంచి అవుట్పుట్ వస్తుంది. సరే, ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ దగ్గర మొదలుపెట్టి, ఆ తర్వాత ఏఐని మరింత స్మార్ట్గా, క్రియేటివ్గా, ఇంకా చెప్పాలంటే స్థిరంగా పనిచేసేలా చేసే కొన్ని అడ్వాన్స్డ్ టెక్నిక్స్ గురించి కూడా తెలుసుకుందాం. రైట్, ఇక మన మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే చాలామంది అనుకున్నట్టు ఏవో మ్యాజిక్ వర్డ్స్ వాడటం కాదు. దాని వెనుక చాలా పెద్ద సైన్స్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐకి సరైన సూచనలు ఇచ్చే ఒక కళ అన్నమాట. ఇది ఏదో గుడ్డిగా పదాలు ట్రై చేయడం కాదు, మనకు కావలసిన జవాబును ఏఐ నుంచి పక్కగా రాబట్టడానికి ఉపయోగించే ఒక పద్ధతి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏఐ యొక్క తార్కిక సామర్థ్యాన్ని, అంటే దాని రీజనింగ్ని ఎలా మెరుగుపరచాలో చూద్దాం. ఏఐ కేవలం జవాబులివ్వడమే కాదు, అది ఎలా ఆలోచించిందో కూడా మనకు చెప్తే ఎంత బావుంటుంది కదా. ఇక్కడ మనం 3 ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం: చైన్ ఆఫ్ థాట్, మెజారిటీ ఓటింగ్, ఇంకా ట్రీ ఆఫ్ థాట్. వీటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మొదటిది చైన్ ఆఫ్ థాట్. పేర్లోనే ఉంది కదా, చాలా సింపుల్ టెక్నిక్. ఏఐని డైరెక్ట్గా జవాబు చెప్పు అని అడగకుండా స్టెప్ బై స్టెప్ ఆలోచించు అని అడగాలి. ఇలా చేయడం వల్ల అది తన ఆలోచనా విధానాన్ని సరిచూసుకుని మరింత ఖచ్చితమైన జవాబు ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. మనం ప్రశ్న అడగ్గానే మోడల్ స్టెప్ 1, స్టెప్ 2 అంటూ తన ఆలోచనలను ఒక ఆర్డర్లో పెట్టుకుని ఫైనల్గా అవుట్పుట్ ఇస్తుంది. ముఖ్యంగా కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఈ పద్ధతి భలే పనిచేస్తుంది. అయితే చైన్ ఆఫ్ థాట్తో ఓ చిన్న చిక్కుంది. ఒక్కోసారి జవాబులు మారిపోతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారమే మెజారిటీ ఓటింగ్. ఇందులో మనం ఒకే ప్రశ్నను చాలాసార్లు అడిగి వచ్చిన జవాబుల్లో ఏది ఎక్కువగా వస్తే దాన్నే ఫైనల్ ఆన్సర్గా తీసుకుంటాం. ఈ ఇమేజ్లో చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకే ప్రశ్నకి రకరకాల ఆలోచనా మార్గాలు పుట్టాయి. కాని చివరకు ఏ సమాధానం ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్నే కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఇది జవాబుల నమ్మకాన్ని బాగా పెంచుతుంది. సరే, ఇప్పుడుదాకా బానే ఉంది. కాని ఇంకో సమస్య ఉంది. కొన్నిసార్లు ఏఐని ఫ్రీగా ఆలోచించమని వదిలేస్తే, ముఖ్యంగా చాలా రూల్సున్న పనులలో, అది దారి తప్పే అవకాశముంది. ఇక్కడే మనకు ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ కావాలి. ఏఐని స్వేచ్ఛగా ఆలోచించమని వదిలేస్తే పెద్ద పెద్ద టాస్కుల్లో ఏమవుతుందంటే, అది మనం మొదటి ఇచ్చిన సూచనలను మర్చిపోయి సంబంధం లేనివి లేదా పూర్తిగా కల్పితమైన విషయాలు చెప్పడం మొదలుపెడుతుంది. దీన్నే టెక్నికల్గా హాల్యుసినేషన్ అంటారు. ఈ స్లైడ్ చూస్తే చైన్ ఆఫ్ థాట్ అన్స్ట్రక్చర్డ్ విధానానికి, ఏఆర్క్యూ స్ట్రక్చర్డ్ విధానానికి మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏఆర్క్యూ అంటే అటెంటివ్, రీజనింగ్, క్వెరీస్, ఏఐ ఆలోచనలకు ఒక ఖచ్చితమైన ఫ్రేమ్వర్క్ ఇస్తుందన్నమాట. ఇదిగో, ఇది ఏఆర్క్యూ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. ఇక్కడ ఈ జేసోన్ ఫార్మాట్ని ఉపయోగించి ఏఐ తన సందర్భాన్ని, ఫాలో కావాల్సిన రూల్స్ని, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో పక్కాగా చెక్ చేసుకోవాలి. ఇది ఏఐ దారి తప్పకుండా చూస్తుంది. సరే, రీజనింగ్ గురించి చూశాం. ఇప్పుడు ఇంకో యాంగిల్ చూద్దాం: ఏఐ క్రియేటివిటీ. ఏఐలు తరచుగా సేఫ్ సైడ్ ఉంటూ ఒకే రకమైన జవాబులు ఇస్తుంటాయి. వాటిలో దాగి ఉన్న సృజనాత్మకతను ఎలా బయటకు తీసుకురావాలి? ఈ ప్రాబ్లంకి సొల్యూషనే ఈ వర్బలైజ్డ్ శాంప్లింగ్. ఇది ఏఐని ఒకే జవాబు ఇవ్వమని అడగకుండా ఒక 5 విభిన్నమైన ఆప్షన్స్ ఇవ్వు, వాటి ప్రాబబిలిటీస్తో సహా అని అడుగుతుంది. ఇది ఏఐని రొటీన్కి భిన్నంగా కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. ఈ డేటా చూడండి, ఎంత తేడా ఉందో.
వర్బలైజ్డ్ శాంప్లింగ్ వాడినప్పుడు అవుట్పుట్లలో వెరైటీ ఎంత పెరిగిందో ఈ బార్ చార్ట్ క్లియర్గా చూపిస్తోంది. డైరెక్ట్ ప్రాంప్టింగ్తో పోలిస్తే విఎస్ స్టాండర్డ్ ప్రాంప్టింగ్తో డైవర్సిటీ స్కోర్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఈ వర్బలైజ్డ్ శాంప్లింగ్ టెక్నిక్ డైరెక్ట్ ప్రాంప్టింగ్తో పోలిస్తే అవుట్పుట్ డైవర్సిటీని ఏకంగా 2.1 రెట్లు పెంచగలదు. క్రియేటివ్ పనులకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, చివరిగా చాలా ప్రాక్టికల్ సమస్య. అదేంటంటే ఆటోమేటెడ్ సిస్టమ్స్ కోసం ఏఐ నుంచి ఒకే రకమైన నమ్మదగిన అవుట్పుట్లు ఎలా పొందాలి? స్థిరత్వం కోసం స్ట్రక్చర్ చాలా ముఖ్యం. ఈ స్లైడ్ అదే చెప్తోంది. మామూలు టెక్స్ట్ ప్రాంప్టింగ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, కానీ దాని రిజల్ట్స్ మారుతూ ఉంటాయి. అదే మనం జేసోన్ ప్రాంప్టింగ్ వాడితే వచ్చే అవుట్పుట్ ఎప్పుడూ ఒకే ఫార్మాట్లో ఉంటుంది. ఇది కంప్యూటర్లు ఈజీగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇక్కడ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడండి. ఒకే ఇమెయిల్ని సమ్మరైజ్ చేయమని అడిగినప్పుడు మామూలు ప్రాంప్ట్ 2 సార్లు 2 వేర్వేరు అవుట్పుట్లు ఇచ్చింది. కాని జేసన్ ప్రాంప్ట్ వాడినప్పుడు ప్రతిసారి ఒకే రకమైన స్ట్రక్చర్డ్ అవుట్పుట్ వచ్చింది. ఆటోమేషన్ కోసం ఇది చాలా చాలా అవసరం. ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం. మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక పెద్ద చిత్రంలో చిన్న భాగం మాత్రమే. ఆ పూర్తి చిత్రాన్ని కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటారు. ఇందులో ఏఐకి మెమరీ ఇవ్వడం, బయటి ప్రపంచం నుంచి నాలెడ్జ్ అందించడం లాంటి చాలా విషయాలుంటాయి. అయితే మనం తెలుసుకున్న దాని ప్రకారం ప్రాంప్టింగ్ అనేది ఈ పజిల్లో ఒక పీస్ మాత్రమే. అలాంటప్పుడు నిజంగా ఒక కంప్లీట్ ఇంటెలిజెంట్ ఏఐ సిస్టమ్ని నిర్మించాలంటే ఇంకేం కావాలి? దీని గురించి ఆలోచించండి.